అసెంబ్లీలో ఏపీపీఎస్సీ నియామకాల చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి నారా లోకేష్. బీసీ వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్యను 2022 జనవరి 12న హత్య చేశారు అన్నారు. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చే బిల్లును ఆమోదించాలని కోరారు లోకేష్. 2022లో జనవరి 12న అతన్ని పైన దాడి చేసి నడి వీధిలో అతన్ని పడుకోబెట్టి ఏకంగా మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు ఒక్కసారి జై చెప్పు నేను వదిలేస్తానని చెప్తే, లేదు నేను చెప్పాను, నేను చనిపోయినా పర్వాలేదు, ఆ పసుపు జెండా నా పైన పెట్టానని చెప్పిన వ్యక్తి తోట చంద్రయ్య. ఆనాడు జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం అన్నందుకు అతి కిరాతకంగా చంపేశారు అధ్యక్ష. వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మేము చర్చించాం. ఏకంగా క్యాబినెట్లో కూడా నాకు అన్న సమానమైన పవన్ అంతా కూడా కూర్చుని అన్నతో కూడా మేము మాట్లాడితే, ఎస్ ఇది మంచి బిల్, మంచి ప్రయోజనం, ఫ్యాక్షన్ రాజకీయాలు ఫుల్ స్టాప్ పెట్టాలి. అది పెట్టాలంటే ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తే అప్పుడు భయపడతారు మన జోలికి వచ్చేదానికి, ఎవరి జోలికి వెళ్ళేదానికి. అందుకే బిల్ తీసుకురావాలని ఆనాడు మేము నిర్ణయించాం. క్యాబినెట్లో డిస్కస్ చేసాం, క్యాబినెట్ ఆమోదం తెలిపింది, శాసనసభకి తీసుకొచ్చాం.